అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న ఆల్రెడీ అతని దగ్గర ఉన్న బిన్లో నుంచి ఒకటి తెచ్చిచ్చాడు. ఓకే. సో అలా ఫోర్త్ సాంగ్ విషయాల్లో తీసుకొని అది బాగా అనిపించింది. బట్ యా ఐ హ్యాడ్ దట్. ఇప్పుడు ఇంకంతే ప్రతి సినిమాకి మనం ఎవాల్వ్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మనం చేయించుకోవడం ఒకటి మన టాస్క్. ఇట్స్ మై జాబ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాధానం ఉన్నా కానీ దీనికి కానీ ఒక అట్లీస్ట్ ఒక 2 బ్యాంగర్స్ ఉండి బాగా వైరల్ అయ్యే సాంగ్స్ ఉంటే కాస్త బాగా హెల్ప్ అయ్యేది కదా సినిమాకి అనే ఇది ఒకటి వచ్చిందనమాట. అంతే. ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ కైండ్ ఆఫ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అనుకునే స్టాండర్డ్స్ ఏంటంటే లైక్ వైరల్ అవ్వాలనే స్టాండర్డ్ ఉంటుంది కదా, ఆ వైరాలిటీ ఒకటి మిస్ అయింది. అట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ ఎంగేజింగ్ మ్యూజిక్ అనేది కొంచెం, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ ఎంజాయ్డ్ అలాట్. అది అసలు భలే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదే డిపెండ్స్. ఏవి కొంతమందికి ఇది అంటారు, కొంతమంది అది అంటారు. ఓకే, విల్ సీ. దాన్ని వీ షుడ్ గో డీప్ అనమాట దాంట్లో. ట్రూ. ఓకే. సో ఒక సినిమా తాలూకా రిసెప్షన్ని అంటే లైక్ ఇది ఆడియన్స్ రివ్యూస్ కావచ్చు, లేదంటే క్రిటిక్స్ రివ్యూస్ కావచ్చు, మీ అనాలిసిస్ ఏముంటుంది వాటి మీద పోస్ట్ రిలీజ్? మొత్తం వింటాము, చూస్తాము, చదువుతాము, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఓకే, పాజిటివ్స్ ఇగ్నోర్, అసలు అవసరం లేదు మనకి. నెగిటివ్స్ ఏంటి, ఓకే, సో దట్ నెక్స్ట్ టైం వీ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ నెగిటివ్స్, అంతే. సో ఆ నెగిటివ్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ వీళ్ళు ఏవి రాశారు అంటే కంటెంట్ వైజ్ ఏమన్నా